సో మీరు వెళ్ళిపోవటానికి గల ఆస్కారం ఏంటి కన్నడకి? మెయిన్ ఇందాక మీరు చెప్పిన స్టార్డమ్. లేదు సార్, అలా అనుకుంటే కనుక నేను తెలుగులో ఎన్ని సినిమాలు చేసి ఉండేవాడిని కాదు కదా. పెద్ద పెద్ద బ్యానర్స్ చేసాం, మంచి డైరెక్టర్స్ దగ్గర చేసాం, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో చేసాం. సో మనల్ని ఇండస్ట్రీ మనల్ని ఆదరించింది కదా సార్. నేనేంటంటే ఇప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, హీరోకి కౌంట్ వచ్చి స్టార్డమ్. ఆ స్టార్డమ్ లేకుండా ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే అది అది కరెక్ట్ కాదు. ఎక్కడో ఒక చోట ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి. ఆ బ్రేక్ కోసం అనే ఈ కష్టం ఇంకొక చోట పడదాం. ఇప్పుడు ఇక్కడ మనల్ని చిరంజీవి గారి లాగా ఉన్నాడు అని అంటున్నారు. మనం ఎంత చేసినా కూడా ఇదే వస్తుంది. సో ఇదే కష్టం వేరే స్టేట్లో పడితే మనకు అక్కడ మనకి ఇంకా కొంచెం ఇదవుతుందేమో. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేదు నాకు. తెలుగు, తమిళ్, కన్నడ ఈ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను నేను. సో 3 లాంగ్వేజ్ కన్నడ ఎలా వచ్చింది సార్? ఇంజనీరింగ్ చేశానని చెప్పాను కదా బెంగళూరులో. ఓకే ఓకే. చదువు కన్నా లాంగ్వేజ్ వచ్చేసింది ఫస్ట్. ఓకే, చదువు కదా దేవుడే లేదు, లాంగ్వేజ్ మాత్రం బాగా వచ్చింది. ఓకే. సో ఆ టైంలోనే కాలేజీలో ఉన్నప్పుడే బెంగళూరులో నాకు తమిళ్ ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాలేజీలో. ఇంకా వాడా పోడా వాంగడా సాపుడా అని తమిళ్ కూడా వచ్చింది. అక్కడే తమిళ్ నాకు బేస్ పడింది, అక్కడే తమిళ్ కూడా. ఇంకా నాకు చెన్నై వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి తమిళ్ మాట్లాడడం నేను నేర్చుకున్నాను. ఇంకా మలయాళం అంటే ఒక 30% వరకు మేనేజ్ చేయగలను మలయాళం. సో ఈ విధంగా హిందీ అనేది అయితే రాయడం చదవడం బాగా వచ్చు నాకు. ఎందుకంటే చదువుకునే రోజుల్లో అది మనకు థర్డ్ లాంగ్వేజ్ కింద ఉండేది మనకి. ఇంకా మాట్లాడడం అంటే ఏదో ఊరికే నా బాధ ఏదో కష్టపడి అర్థం అయ్యేలాగా చెప్పేవాడిని. అది హిందీ పెద్దగా నాకు రాదు.